నమస్తే. ఈ మధ్యకాలంలో మైక్రో ఫైనాన్స్ బాధితుల అంశం, ఒకవైపు అడ్వకేట్ సుబ్బు కోర్టులో పోరాటం, ఇదే సందర్భంలో సింగర్ మంగ్లీపై కూడా ఆరోపణలు వరుసగా గత 20-30 రోజుల నుంచి కూడా ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. వాస్తవాలు ఏంటో తెలియని పరిస్థితి, ఒకవైపు విచారణ తీరు, ఆరోపణలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శరత్ నాయక్ గారు ఉన్నారు, ఓఈజేఏసీ నేత, అలాగే గిరిజన శక్తి నాయకులు. ఏం చెప్తారు మీరు అబ్జర్వ్ చేస్తున్న అవన్నీ కూడా? మంగ్లీ చుట్టూ కూడా ఈ వ్యవహారం అంతా నడుస్తుంది, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏదైతే గత 10-15 రోజుల నుంచి మీడియాలో కావచ్చు, అదేవిధంగా వివిధ ప్లాట్ఫామ్లో ఏదైతే మైక్రో ఫైనాన్స్ అధిక వడ్డీల పేరుతోని వసూలు చేసి కోట్లాది రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి, రమావత్ మధు, అదేవిధంగా హేమకాంత్ రెడ్డి అని, అదే వాళ్ళ కుటుంబ సభ్యులు, దాంట్లో మంగ్లీ ఉన్నది, మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నదని చెప్పి ఏదైతే అడ్వకేట్ గారు ఇచ్చినటువంటి మీడియాలో ఇచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి మంగ్లీ గారి పేరు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 10 రోజుల కాలంలో కూడా ఎక్కడ కూడా మంగ్లీ గారు కావచ్చు, వాళ్ళ తమ్ముడు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కానీ, అదేవిధంగా వాళ్ళకు మధ్య ట్రాన్సాక్షన్ జరిగినట్టు కానీ, డబ్బులు తీసుకున్నట్టు కానీ ఎక్కడ కూడా మేము అబ్జర్వ్ చేసింది లేదు. అదేవిధంగా ఏదైతే కొన్ని ఫోటోలు మాత్రమే వాళ్ళ తమ్ముతో కావచ్చు, మంగ్లీ గారితో కావచ్చు, మధు కావచ్చు, ఇంకా మిగతా వ్యక్తులు ఎవరైతే దిగినటువంటి ఫోటోలు ఉన్నాయో అవి మాత్రమే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మాకు ఉన్నటువంటి, అంటే మేము ఎవరు చేసినా తప్పే, వాస్తవానికి మోసపోయింది నిజం, మోసం చేసింది నిజం. ఇలా ఏవన్గా ఉన్నటువంటి రమావత్ మధు ఇలా పోలీస్ కస్టడీలో ఉన్నాడు, ఇలా జైల్లో ఉన్నాడు. సో మిగతా ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది. సో పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, ట్రాన్స్పరెంట్గా జరగాలి. నిజంగా ఏదైతే అన్యాయం అయిపోయినటువంటి బాధితులు ఉన్నారో, డబ్బులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు డబ్బులు మళ్ళీ ఇప్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, పోలీస్ వ్యవస్థ కూడా తీసుకోవాల్సినటువంటి పని ఉన్నది. అదేవిధంగా ఇలా తప్పు చేసిన వాళ్ళు, మంగ్లీ కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇవాళ వాళ్ళకు కూడా శిక్ష పడాలి, వాళ్ళ నుంచి కూడా డబ్బులు వసూలు చేసి ఇవాళ బాధితులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మేము గిరిజన సంఘాలుగా ఇవాళ అక్కడ దాదాపు 80-90% ఇవాళ డబ్బులు పెట్టింది మొత్తం కూడా గిరిజనులే. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వీళ్ళు ఇక్కడ నుంచి గిరిజనులే ఉన్నారు, అక్కడ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము మంగ్లీ మా ఆడబిడ్డ కాబట్టి మేము వెనకేసుకున్నటువంటి పరిస్థితి లేదు. మేము చాలా స్ట్రేట్గా అడుగుతున్నాము, ఖచ్చితంగా మీరు ఇవాళ మీ మీద ఏఫ్ఐగా కేసు నమోదైంది, మీరు తప్పు చేయకుంటే ఇవాళ విచారణ మీరు వెళ్ళాలి, మీ తమ్ముడు వెళ్ళాలి. మీరు నిజంగా తప్పు చేయకుంటే ఇవాళ మీరు ఆ విచారణ తేల్చాలి తప్ప ఇవాళ కొంతమంది బయటకు వచ్చి ఇంకా అంటే అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి కేసుకు సంబంధించి కూడా ఇలా బయటకు వచ్చి ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇవాళ వ్యవస్థలు ఎందుకు? సిఐడిలో ఆల్రెడీ 1 సంవత్సరం నుంచి ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు ఇది, ఇలా కొత్త కేసు కాదు. ఈఓడబ్ల్యూ మొన్న అయితే కేసు నమోదు చేసిందో గత నెలలో మార్చిలో, దానికి సంబంధించి ఇలా మధును అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మధు మాట్లాడుతూ కూడా చెప్పిండు మంగ్లీకి సంబంధం లేదు, నేను హేమకాంత్ రెడ్డి పైసలు వసూలు చేసినామని చెప్పినాడు. ఇలా డీసీపీ గారు కూడా చెప్పారు. ఇలా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారో ఇప్పటివరకు వాళ్ళ పేరు రాలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. దర్యాప్తు పూర్తిసారి జరిగిన తర్వాత ఇలా వాస్తవాలు బయటకు వస్తాయని చెప్తున్నా, ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా ఇలా కొంతమంది వ్యక్తులు ఇలా ఇంకా ఏదో పాపులారిటీ కోసమో లేకుంటే ఇంకా మీడియాలో ఉండాలనే ఇంటెన్షన్తోనే ఇలా వాళ్ళ పేరు తీస్తున్నట్టున్నది. ఇలా అలాంటప్పుడు మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? మాకు నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద, మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో తప్పు చేసింది మంగ్లీ కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, ఇంకెవరైనా వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష పడాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి, బాధితులకు న్యాయం జరగాలి, ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పించే వరకు ఆ న్యాయ పోరాటం కూడా మేము వాళ్ళ వైపు నుండి కొట్లాడతామని కూడా చెప్తా ఉన్నాం. శరత్ నాయక్ గారు, చాలా ప్రత్యేకమైన సందర్భం. ఒకవైపు నిందితులు, బాధితులు, అలాగే వార్తల్లో వస్తున్న వాళ్ళు, ఆరోపించే వాళ్ళు కూడా గిరిజన నాయకులే. ఈ సందర్భాన్ని మనం ఊహించరా? అసలు మేము అనుకోలేదు. అంటే ఇట్లా ఇంతకుముందు కూడా నల్గొండల దేవరకొండ కేంద్రంలో బాలాజీ నాయక్ అనేటువంటి వ్యక్తి ఇలాంటి మైక్రో ఫైనాన్స్ సంబంధించి చేసిండు. ఇలా 100 కోట్లు వసూలు చేస్తే వాళ్ళని కూడా జైలు వేసినటువంటి పరిస్థితి, ఆయన ఆస్తులు కూడా జప్తు చేసి ఏదో బాధితులకు కూడా ఇస్తామని చెప్పి ఆ రోజున పోలీసులు వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మేము చూసినాం. కానీ మళ్ళీ అదే స్థితి ఈరోజు ఇంకో మధు ఇంకొకరు ఇట్లా చేస్తారని కూడా మేము ఊహించలేదు. కానీ ఇలా ఎవరికైనా కానీ సంబంధం లేని కేసులో పేరు పెట్టుకొని ఇలా మీడియా అటెన్షన్ కోసమో లేకుంటే ఇంకోటో కోసమో చేయడం మాత్రం తప్పు. నిజంగా సంబంధం ఉండి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కానీ లేని వ్యక్తులని వాళ్ళ పేరు పెట్టుకొని ఇలా ఇంకోటి చేయాలనుకున్నప్పుడు మాత్రం మేము దాన్ని తీవ్రంగా ఖండించినాం. మంగ్లీ ప్రధాన టార్గెట్గా ఆరోపణలు అయితే నడుస్తున్నాయి. ఆమె సెలబ్రిటీ కారణంగా, ఆమె సింగర్ కారణంగా అందరు పాపులారిటీ. కానీ బాధితుల అంశం కంటే, నిందితుల అంశం కంటే మంగ్లీ మీదే మొత్తం ఫోకస్ నడుస్తుంది. ఆమెపైనే ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఆరోపణలు నడుస్తున్నాయి, కథనాలు నడుస్తున్నాయి. ఎట్లా చూస్తారు? మేము చెప్పేది అదే, అంటే ఇష్యూని డైవర్ట్ చేయకుండా నిజంగా మోసపోయిన వాళ్ళు ఎవరు, మోసం చేసిన వాళ్ళు ఎవరికి డబ్బులు ఇచ్చిర్రు, ఎందుకోసం ఇచ్చిర్రు, ఇవాళ వాళ్ళు మళ్ళీ తీసుకున్న తర్వాత ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఆ డబ్బులు ఎక్కడున్నాయి, ఆ డబ్బులన్నీ బయటికి తీసుకురావాలి.
ఆ కోణంలో మాత్రమే ఇలా మీడియా కావచ్చు మనం కూడా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇలా ఒక వ్యక్తి మీద ఇలా అనవసరమైన ఆరోపణలు చేయడం వల్ల వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి ఆ కుటుంబ విషయాలు కావచ్చు ఇలా బయటికి పోతే ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారు, ఎంత మానసిక ఇబ్బంది ఉంటుంది. ఆ కోణంలో కూడా అందరం మనుషులమే కదా. నిజంగా నేను తప్పు చేసి ఉంటే నేను బాధ్యత వహిస్తా. దానికి సంబంధించింది ఆల్రెడీ ఆమె కూడా మాట్లాడింది, పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ ఏఫ్ఐగా ఆమె మీద కేసు అయింది, ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. అయినా కానీ కొంతమంది దాన్ని ఆ పేరు మీదనే మళ్ళీ చేయడం అనేది అంటే వాళ్ళకు వ్యక్తిగతకు సంబంధించినటువంటి విజ్ఞత వదిలేస్తూ ఉన్నాం. కొంతమంది కాదు, డైరెక్ట్ పేర్లు సంపత్ నాయక్ డైరెక్ట్ ఫిల్మ్ ఛాంబర్ పెళ్లి కూడా ఆమె మీద ఫిర్యాదు చేశారు. అలాగే ప్రత్యూష రథోడ్ కూడా ఇక్కడే ఓయూలో కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా రికార్డులు అవన్నీ కూడా బయట పెట్టి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులకు అన్యాయం జరగొద్దు, అందుకోసమే చేస్తున్నాం, మంగ్లీ తప్పు చేస్తుందని కూడా నేరుగా చెప్తున్నారు. ఒక గిరిజన బిడ్డపై గిరిజనులు చేస్తున్న ప్రచారం ఫిర్యాదులు చేయడాన్ని ఎట్లా చూస్తారు? మేము చాలా స్ట్రేట్గా అడుగుతూ ఉన్నాం. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇలా మీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మీ ఆధారాలు ఇవ్వండి. ఆమె తప్పు చేసినటువంటి ఏదైనా సరే బాధితుల దగ్గర డబ్బులు తీసుకుందా, ఇలా వాళ్ళ అకౌంట్లు ఉన్నాయా, ఏ అకౌంట్లోకి వేసిరు, అవన్నీ తీసుకుపోయి పోలీసులకు ఇస్తే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఆ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి శిక్ష పడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇలా నేను ఇంతకుముందు ఒక ఏదైతే అడ్వకేట్ గారు ఉన్నారో ఆ ఇంటర్వ్యూ చూస్తే అదే క్వశ్చన్ యాంకర్ గారు అడిగారు. ఇలా ఈ విధంగా ఆమెకు పాటలు పాడి పూర్తిగా బహిష్కరించాలని చెప్పి దాన్ని మీరు సమర్థిస్తారా అని అంటే ఆమె యొక్క సంబంధించినటువంటి దానికి నేను వెళ్ళట్లేదు. కేవలం ఆమె దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి. ఒకవేళ ఆమె క్లారిటీ ఉంది. ఆయన కూడా చెప్తా ఉన్నాడు, ఇలా మేము ఆమె యొక్క పాటలు పాడే దానికి మేము మాకే సంబంధము, ప్రొఫెషన్ అది, దానికి మేము ఎందుకు పాటలు పాడవద్దని చెప్తాం. ఆమె నిజంగా తప్పు చేసి ఉంటే ఆమె దగ్గర నుంచి డబ్బులు ఏ విధంగా బాధితులకు ఇప్పించాలనే కోణంలో మాత్రమే మేము ఉన్నాము. అలాంటి విషయంలో నేను కూడా వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మేము వీళ్ళని అడుగుతా ఉన్నాము, ఎవరైతే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారో ఇలా మీ దగ్గర ఆధారాలు ఉంటే న్యాయస్థానంలో కొట్లాడండి. ఇలా ఒక అడ్వకేట్ పెట్టి మీరు ఆ ఎవిడెన్స్ మొత్తం చూపించండి, అదేవిధంగా పోలీసులకు ఇవ్వండి. అప్పుడు కదా బాధితులకు న్యాయం జరిగేది. మీ దగ్గర ఇలా మీడియా ముందు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంది, బాధితులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఆ కోణంలో ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఇంకా అంటే మీడియా అటెన్షన్ కోసమే జరుగుతున్నట్టు చూస్తున్నాం తప్ప నిజంగా బాధితులు ఇలా వాళ్ళ భూములు అమ్మి ఇలా బంగారం అమ్మి వాళ్ళ లక్షలాది రూపాయలు ఇస్తే ఇలా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనేది పక్కన పోయి ఇలా ఓన్లీ ఒక సెలబ్రిటీని ఫ్రేమ్లో తీసుకొచ్చి అదే విధంగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అది చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. గిరిజనులు ప్రత్యేకంగా లంబాడాలో ఒక ఐక్యత ఉంటుంది, సమస్యలన్నీ కూడా ఒకే గ్రౌండ్లను కూడా గ్రామ పంచాయతీ లెవెల్లోనే అయిపోతాయి. కానీ ఈ విషయంలో నెల రోజులే నడుస్తుంది. గిరిజన జాతిలో చాలా పెద్ద మంది నేతలు ఉన్నారు, కూర్చోబెడితే చాలా అంశాలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిర్యాదు చేసే వాళ్ళు కూడా లంబాడా జాతికి సంబంధించిన వాళ్ళే. మరి పెద్ద మనుషులతో కూర్చోబెట్టి ఇదంతా ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, నష్టపోయిన వాళ్ళు బాగుపడే అందరూ కూడా మన వాళ్ళే అని ఒక ఆలోచన చేస్తే బాగుంటుందిగా. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆ విధమైనటువంటి జరగడానికి ఆస్కారాలు, ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. అది చిన్న అంశాలు ఏవైతే తండాలో జరిగినప్పుడు పెద్ద మనుషులు కూర్చొని ఎవరిదైనా తప్పు జరిగినా అప్పుడప్పుడే బుద్ధి చెప్పి అంటే బయటికి రాకుండా సమస్యల్ని అక్కడ వరకు చేసేవాళ్ళు. ఇది ఆల్రెడీ ఒక పెద్ద కుంభకోణంగా బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి దర్యాప్తు సక్రమంగా జరపాలి. ఇవాళ నిందితులకు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకి శిక్ష పడాలి. ఇవాళ బాధితులకు న్యాయం జరగాలి. వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బు కోసం కూడా ఇవాళ ఏ విధంగా వాళ్ళ నుంచి నిందితుల నుంచి ఇప్పియాలో ఆ వ్యవస్థలు కూడా పనిచేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. లాస్ట్ క్వశ్చన్, మంగ్లీకి శరత్ నాయక్ మద్దతుగా ఉంటున్నారు, మంగ్లీ వెనుక ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. మంగ్లీకి ఎందుకు మీరు మద్దతుగా ఉంటున్నారు అంటే ఏం చెప్తారు? అసలు మంగ్లీ గారితో ఇంతవరకు నేను కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఏమీ లేదు. కేవలం ఈ అంశం కూడా వచ్చిన వారం రోజుల తర్వాత మేమందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఒకటే చెప్పినాం, ఎవరికైతే నిజంగా తప్పు చేసిన వారు ఉన్నారో మంగ్లీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళకి శిక్ష పడాలి. ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఇప్పియాల్సినటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఇవాళ బాధితుల పక్షాన కొట్లాడతాం. అదేవిధంగా ప్రజలు కూడా చెప్తాను, ఇవాళ మీరు 10 రూపాయల వడ్డీ 20 రూపాయల వడ్డీ ఆశతో మీరు ఈ విధంగా ఆశపడడం వల్ల ఇలా ఇంత నష్టపోతూ ఉన్నారు. ఇన్ని జరిగినా కానీ మళ్ళీ మీరు ఈ విధంగా చేయడం వల్ల ఇలా మన కుటుంబాలు మనం ఆగమైపోతున్నామని చెప్పి కూడా ప్రజలు కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ మా బిడ్డ కాబట్టి మేము మద్దతు ఇవ్వట్లేదు, ఇంకోటి కాదు. ఖచ్చితంగా అంటే తప్పు చేయకపోతే ఇస్తాం, తప్పు చేస్తే ఇచ్చే పరిస్థితి లేదు. తప్పు చేయకపోతే ఖచ్చితంగా అండగా ఉంటాం, కానీ తప్పు చేసిన వాళ్ళ పక్షాన మేము ఉండం. కాబట్టి ఒక్కదాంతోనే ఇంకోటి ఆ విధంగా మేము మాట్లాడి మీ మద్దతు ఉండడం అనేది ఇది ఇక్కడ కూడా లేదు. మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఇవాళ తప్పు జరిగింది వాస్తవం. ఇవాళ తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి
బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలనే పోరాటం మాత్రమే మేము చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా శరత్ నాయక్ గారు ప్రధానంగా చెప్తుంది. తప్పు చేసిన ఎవరైనా వారికి శిక్ష పడాల్సిందే. ఈరోజు మంగ్లీ తప్పు చేసినా తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఇప్పటికైనా బాధితుల వైపు అందరూ ఉండాల్సిన అవసరం ఉందని కూడా శరత్ నాయక్ గారు చెప్తున్నారు. చూడాలి ఈ కేసు విషయంలో మరి దర్యాప్తు ఎలా సాగుతుందో, జరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ అంశానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.